అంత్యక్రియలు చేసిన తర్వాత అందరూ ఇంటికి వస్తారు. మహాలక్ష్మి మాత్రం సుమతి చనిపోయినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఎలాగైనా సరే సీతను అరెస్ట్ చేయించాలని చెప్పి త్రిలోక్కి ఫోన్ చేసి మరీ ప్లాన్ అంతా చెప్తుంది. ఆ తర్వాత జనాని కూడా ప్రిపేర్ చేయాలని హాల్లోకి వచ్చి జనాతో మాట్లాడుతుంది. గిరి, అర్చన, మహాలక్ష్మి అందరూ కలిసి జనాను టార్చర్ పెట్టే వరకు జన చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మనమేమి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు వస్తే అది వాళ్ళిష్టం అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ దూరంగా ఉన్న రామ్ విని రూమ్లోకి వెళ్లి చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడు. సీత కూడా అక్కడికి వెళ్లి రామ్ని ఓదారుస్తూ, బామా, నేను జైలుకు పోతాను అన్న బాధ నాకేమీ లేదు. ఏం జరిగినా సరే నువ్వు ఆపాలని కూడా నేను కోరుకోవడం లేదు. కానీ ఈ ఒక్క రాత్రైనా సరే నీతో గడిపి చాలా సంతోషంగా గడపాలని ఉంది అని సీత అనగానే రామ్ కన్నీళ్లను తుడుచుకొని సీతను దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. సీతను ఓదారుస్తూ ఉంటాడు. మామ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నేను ఎప్పటికీ దూరం కాము అనుకున్నాను. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. స్టేషన్కి పోతున్నందుకు నాకేమీ బాధగా లేదు మామ. నువ్వేమీ బాధపడకు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని సీత రామ్కి ధైర్యం చెప్తుంది. ఇక జన చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పిన ఒక్క మాటను పట్టుకొని మహాలక్ష్మి మరుసటి రోజు త్రిలోక్ని రమ్మని చెప్తుంది. త్రిలోక్ పొద్దున్నే లేచి సీతను అరెస్ట్ చేయడానికి వచ్చేస్తాడు. తను ఇంట్లోకి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక చలపతి ఊరుకోక, ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు అని అడుగుతాడు. త్రిలోక్ మాత్రం ఓవర్ యాక్టింగ్ చేస్తూ, సుమతి గారు, మీరు చనిపోయారు, మీ ఆత్మకు శాంతి చేకూర్చాలనే నా ఈ ప్రయత్నమంతా అని సుమతి ఫోటో ముందు నిలబడి దండం పెట్టి ఆ తర్వాత అటువైపుకు తిరిగి అందర్నీ ఓదారుస్తున్నట్టు మాట్లాడతాడు. ఈ ఓదార్పు మాటలన్నీ మాకు అవసరం లేదు, కానీ మా సుమతి అక్కయ్యని చంపిన వాళ్ళు ఎవరో దొరికారా అని చలపతి అడుగుతాడు. దొరికారు, వాళ్ళని అరెస్ట్ చేయడం కోసమే కదా నేనిక్కడికి వచ్చాను అని త్రిలోక్ అనగానే త్రిలోక్ సీతను అరెస్ట్ చేయడానికే వచ్చాడు అని సీత కనిపెడుతుంది. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక త్రిలోక్ తన యాక్టింగ్ స్టార్ట్ చేసేసి, ఆ రోజు సుమతి చనిపోయినప్పుడు ఆ కత్తి మీద సీత వేలి ముద్రలే ఉన్నాయి. సీత చంపుతుండగా చూసింది మీ ఫ్యామిలీ మెంబర్సే, కాబట్టి సీతనే దోషిగా పరిగణించి అరెస్ట్ చేస్తున్నాం అని త్రిలోక్ అనగానే చలపతి, మా సీత అలాంటిది కాదు అని చెప్పేస్తాడు. మీ సీత ఎలాంటిదా కాదా అన్నది కాదు, సాక్ష్యాలు ఏవైతే చెప్తున్నాయో అదే మేం చేస్తాం. మాకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే నేను సీతని అరెస్ట్ చేస్తున్నాను అని త్రిలోక్ అనగానే, సుమతి అక్కని ముందు గుర్తుపట్టింది సీతే, తనకు మేనత్త అని సీతకు తెలుసు. అలాంటప్పుడు సుమతి అక్కను సీత ఎందుకు చంపుతుంది అని లాజిక్గా అడుగుతాడు. కానీ త్రిలోక్ మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి సీతను అరెస్ట్ చేయమని కానిస్టేబుల్స్కి చెప్తాడు. సీత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా తనకి సపోర్ట్ లేరని చెప్పి సీత చేతులను చూపిస్తుంది బేడీలు వేయమని. ఇక కానిస్టేబుల్ తన చేతులకి బేడీలు వేస్తూ ఉండగా పైనుంచి రామ్ కిందికి దిగి, ఆపండి, సీతని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని గట్టిగా అంటాడు. దానితో సీత చాలా సంతోషపడుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి రామ్, ఏం మాట్లాడుతున్నావు? తను మీ అమ్మను చంపిన దోషి, తనను పట్టుకొని నువ్వు అరెస్ట్ చేయొద్దంటున్నావేంటి అని మహాలక్ష్మి కోపంగా అడిగేసరికి, నిజమే పిన్ని, చనిపోయింది మా అమ్మే, నాకు అమ్మ. కానీ తను మా అమ్మ అని మొదట గుర్తుపట్టింది సీతే. తను సీతకి మేనత్త కూడా అవుతుంది. అలాంటప్పుడు మా అమ్మను చంపాల్సిన అవసరం సీతకి ఏముంది అని రామ్ గట్టిగా నిలదీస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి కదా, మనం కూడా చూస్తున్నాం కదా అని ఫ్యామిలీ మెంబర్స్ అనగానే, గొడవలు ప్రతి ఇంట్లో అవుతూ ఉంటాయి. గొడవలైనంత మాత్రాన సొంత మేనత్తను చంపుతుంది అంటే నేను నమ్మను. అయినా సీతకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు అని రామ్ వాదిస్తూ ఉంటాడు. కానీ రామ్ని ఎలాగైనా సరే బ్రెయిన్ వాష్ చేయాలని మహాలక్ష్మి, ఒకవైపు అర్చన, ఒకవైపు గిరి ట్రై చేస్తూ ఉంటారు. కానీ రామ్ ఏమాత్రం లొంగకుండా వాళ్ళందరికీ ధాటిగా సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక కాసేపటికి కలగచేసుకున్న త్రిలోక్, సార్, మేం ముందు దోషిని స్టేషన్కి తీసుకెళ్లి మా స్టైల్లో విచారిస్తే అన్ని నిజాలు కూడా వాటంతట అవే బయటికొస్తాయి సార్, కాబట్టి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అని త్రిలోక్ అంటాడు. మీ స్టైల్లోనా? మీ స్టైల్లో అంటే ఏంటి? 3rd డిగ్రీ ఉపయోగిస్తారా సీత మీద? చెయ్యని నేరాన్ని ఒప్పిస్తారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు అనేసి రామ్ నిలదీస్తాడు.
మా విచారణ మేము చెయ్యాలి కదా సార్, మా విచారణ మేము చెయ్యకపోతే తనను ఎలా కనిపెడతాం? చనిపోయింది మీ అమ్మగారు, అది మర్చిపోకండి అని త్రిలోక్ అంటాడు. ఇక రామ్కి మాట్లాడే అవకాశాన్ని ఎవ్వరూ ఇవ్వకపోవడంతో రామ్ సైలెంట్గా ఉంటాడు. త్రిలోక్ తనని అరెస్ట్ చేయమని చెప్తూ ఉండగానే ఒక వకీల్ అక్కడికి వచ్చేసి, సార్ బెయిల్ తీసుకొని వచ్చాను అని చెప్పగానే రామ్ ఆ బెయిల్ పేపర్స్ తీసుకుని త్రిలోక్కి సబ్మిట్ చేస్తాడు. ఓ, ముందుగానే నీ భార్యను విడిపించుకోవడానికి బెయిల్ పేపర్ సిద్ధం చేశావా అని కోపంతో మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు కదా, మీ మాట మీ పంతం, మీరు సీతను నమ్మే పరిస్థితిలో కూడా లేరు కదా, అందుకే నా భార్యను కాపాడుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను అని బెయిల్ పేపర్స్ త్రిలోక్కి ఇవ్వగానే త్రిలోక్ ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు రామ్, ఎంత పెద్ద తప్పు చేశావన్నది నీకు ఇప్పుడు తెలియదు. మీ అమ్మను చంపింది ఖచ్చితంగా సీతే, తను మీ అమ్మ మీద పగను పెంచుకొని తనను చంపేసింది అని రామ్ మనసుని స్పాయిల్ చేయాలని మహాలక్ష్మి చాలా ట్రై చేస్తుంది. కానీ రామ్ అస్సలు లొంగకుండా, సరే పిన్ని, అది నిర్ధారణ అయినప్పుడు చూద్దాం, ఒకవేళ నిజంగానే సీతే చంపింది అని నాకు తెలిస్తే కనుక ఆ రోజు సీతకి నేనే పనిష్మెంట్ ఇస్తాను, నేనే జైలుకు తీసుకెళ్లి అప్పజెప్తాను అని రామ్ అనగానే, సరే వేచి చూడు, ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, సీతే మీ అమ్మను చంపిందన్న నిజం నీకు తెలిసొస్తుంది అని మహాలక్ష్మి ఏమీ తగ్గకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ గొడవ సద్దుమణిగింది అని అనుకోగానే గౌతమ్ చప్పా పెట్టకుండా మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తాడు. సాంబన్న గౌతమ్ని ఆపుతూ ఉంటే సాంబను తోసేసి మరీ గౌతమ్ లోపలికి వచ్చేస్తాడు. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండడంతో సాంబా కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ళు ఏం మాట్లాడతారా అని అక్కడ గేటు దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక కూల్గా ఇంట్లోకి వచ్చిన గౌతమ్ అందరినీ పేర్లు పెట్టి మరీ పిలిచి బాగున్నారా అని అడుగుతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లతో పిలిచే వరకు చాలా షాక్ అయిపోతారు. తరువాత జనాకి కోపం వచ్చేసి, అసలు ఎవరు నువ్వు, ఎక్కడుంటావు, ఈ ఇంటికి నీకు ఏం సంబంధం, ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని కోపంగా అడిగేసరికి, నా గురించి మీకు చెప్పాను అంటే మీరందరూ కూడా షాక్ అయిపోతారు, నాకు మహాలక్ష్మి గారికి చాలా దగ్గర బంధుత్వం ఉంది అనేసి చాలా గొప్పగా చెప్తాడు. అది విన్న చలపతి, ఓ నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే నీకు చాలా ధైర్యం ఎక్కువైనా అయ్యుండాలి, లేదా మహాలక్ష్మి గారికి చాలా దగ్గర బంధువైనా అయ్యుండాలి, అందుకే తనని పేరు పెట్టి మరీ మహాలక్ష్మి అని పిలుస్తున్నావు అని అనేసరికి, అవును అదే కదా చెప్తున్నాను, తనకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, అందుకే మీరందరూ కూడా మహాలక్ష్మికి ఎంత విలువిస్తారో నాకు కూడా అంత గౌరవం ఇవ్వాలి అని గౌతమ్ గప్పాలు కొడుతూ ఉంటే, ముందు నువ్వు మహాలక్ష్మికి ఏమవుతావో చెప్పు, ఆ తర్వాత మేము ఆలోచిస్తాం నీకు గౌరవం ఇవ్వాలా వద్దా అని సీత అనేసరికి, తను నాకు అమ్మ అవుతుంది, నా కన్న తల్లి అని గౌతమ్ ఎక్స్ప్లోజ్ అవుతాడు. ఇక ఆ మాట విన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. తర్వాత చూస్తే అది మహాలక్ష్మి, తను గౌతమ్ని అక్కడ చూడగానే పగటి కల కంటూ ఉంటుంది. ఇక గౌతమ్ తనెవరో చెప్పబోతూ ఉండగానే మహాలక్ష్మి వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటిరా, నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా అని కోపంగా అడిగేసరికి, నేను కూడా చెప్పాను కదా నువ్వన్న పని చెయ్యకపోతే నేను ఇక్కడికి వచ్చేస్తాను అని గౌతమ్ అంటాడు. నువ్వు ఇక్కడికి రావడానికి ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు రావచ్చు, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, అనవసరంగా ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కోపంగా మహాలక్ష్మి అనేసరికి, ఇంకా ఎన్ని రోజులు ఇలాగా, ఇంకా ఇన్ని రోజులు ఉండడం నా వల్ల కాదు, నేను ఇక్కడే ఉంటాను, మన గురించి నిజాలు తెలిసిన ఆ సుమతిని నేను చంపేశాను కదా, అలా నేను చంపడం వల్ల తన అడ్డు నీ జీవితంలోనూ తొలగిపోయింది, నాకు కూడా తన అడ్డు తొలగిపోయింది కదా, ఇక నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏంటి అని గౌతమ్ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉన్నప్పుడే సీత అక్కడికి వచ్చి డోర్ దగ్గర నిలబడుతుంది. సీతను సడన్ గా అక్కడ చూసే వరకు మహాలక్ష్మి చాలా షాక్ అయిపోతుంది. వాళ్ళ మాటలు సీత విన్నదా లేదా అన్న కన్ఫ్యూజన్లోనే మహాలక్ష్మి ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోవాలి అనుకుంటే, మీకు ఆ కన్ఫ్యూజన్ ఏంటో తెలవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.